ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమికుల మధ్య సమస్య ఉన్నా సరే, ఇష్టమైన వాళ్ళ మధ్య సమస్య ఎలాంటి సమస్య వచ్చినా సరే, వారు దూరం అయిపోయారని బాధపడుతున్న వారు ఈ యొక్క మంత్రాన్ని, ఈ యొక్క మాటని 11 సార్లు రాసి 11 సార్లు చదివితే చాలు. 24 గంటల్లో మీరు కోరుకున్న వారు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ప్రేమతో మిమ్మల్ని వెతుకుంటూ వస్తారనమాట. అంతటి అద్భుతమైనటువంటి ఈ మంత్రం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలను అనేది తెచ్చిపెడుతుంది. బీజ మంత్రాలు ఇవన్నీ కూడా మనకి చాలా గొప్ప ఫలితాలు తెచ్చిపెడుతూ ఉన్నాయి కదా. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక సంఖ్య కోసం తెలుసుకోబోతున్నాము. ఇది ఎందుకు ఉపయోగిస్తామో, ఎలా ఉపయోగించాలి, ఎందుకోసం మనకి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేసుకోబోతున్నాము. మనకు మనం ప్రేమించిన వాళ్ళు, మనం కోరుకున్న వాళ్ళు మనం అర్ధాంతరంగా మనల్ని వదిలేసి మనకి దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉంటాం కదా. అది ఏ పరిస్థితుల్లో అయినా సరే కావచ్చు. మనకి అలా అయినప్పుడు మన మనసు చాలా బాధగా ఉంటుందన్నమాట. ఎందుకు అసలు విడిపోయామో, ఏ సమస్య వచ్చింది, అసలు గొడవ మా ఇద్దరి మధ్య ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటని మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళేంటంటే మిమ్మల్ని ఎవరో ఏదో చెప్పారని, మీకు ఏదో అన్నారని వాళ్ళు అపార్థం చేసుకొని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారనమాట. కానీ మీకు మాత్రం వాళ్ళే కావాలి, ఎలా అయినా సరే వాళ్ళని దక్కించుకోవాలని మీ మనసు కనిపిస్తుంది. అలాంటి వారందరూ కూడా ఈ యొక్క మాటని, ఈ యొక్క సంఖ్యని మీరు నమ్మకంతో చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న వారిని తప్పకుండా మీ వశం చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క సంఖ్య అనేది మీరు డబ్బు కోసం కానివ్వండి, లేదంటే పిల్లలు మీ ఇంట్లో గొడవలు జరగడం, పిల్లలు మీ మాట వినడం కానివ్వండి, లేదంటే భార్య భర్తలు కొంతమంది ఉంటారు, అస్తమానం ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు. చీటికి మాటకి, చిన్న మాటకి, పెద్ద మాటకి, ఏ మాటకైనా సరే ఇంట్లో గొడవ పడుతూ ఉంటారు. దానివల్ల ఇంట్లో పిల్లలు, కుటుంబ సభ్యులు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతతే ఉండదు. వాతావరణం అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. వీటన్నిటికీ కూడా దిష్టి దోషాలే కారణం కాబట్టి ఇలాంటి దిష్టి దోషాలు కూడా తొలగించేందుకు కూడా ఈ యొక్క పరిష్కారం అనేది చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఎలాంటి సమస్య ఉన్నా సరే, మీరు ఎగ్జామ్స్ కోసం కానివ్వండి, లేదంటే చదువు కోసం కానివ్వండి, దేనికోసమైనా సరే ఒక సమస్య ఉంది, ఇక మాకు దిక్కు తోచడం మాకు ఇంకా ఏమి కూడా ఇంకా పరిష్కార మార్గం లేదా అని మీరు బాధపడుతున్న సమయంలో ఇది ఒక్కసారి నమ్మి ప్రయత్నం చేయండి. తప్పకుండా 100కి 100% అయితే ఫలితం చూస్తారు. చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంతటి అద్భుతమైనటువంటి ఈ పరిష్కారం ఇది. అయితే ఈ పరిష్కారం ఎలా చేసుకోవాలనుకుంటే, మీరేంటంటే ఒక పేపర్ అనేది తీసుకోవాలి. ఆ పేపర్ మీద మీరు ఈ యొక్క మాటని 12 సార్లు రాయగలిగితే చాలు. మీరు చెప్పకుండా దాన్ని ఒక పేపర్ మీద రాయగలిగిన కూడా కరెక్ట్గా 24 గంటల్లో రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. ఈ విషయం ప్రూవ్ అయినటువంటి విషయం కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి బలవంతం, తప్పు అనేది లేదు. దీనికి మనం ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఎన్నో రోజులు చేయక్కర్లేదు. మీ కోరిక తీరేంత వరకు కూడా దాన్ని ఉదయం 3:35 నుంచి బ్రహ్మముహూర్తం 3:35 నుంచి 4:30 లోపల చేయాలి. ఇలా లేచినప్పుడు ఏంటంటే మీరు స్నానం చేయక్కర్లేదు. మీరు నైట్ నీట్గా ఉన్నారనుకుంటే చేయొచ్చు. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చేయకూడదు. నీట్గా ఉన్నారంటే కనుక కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కుని ఆ టైంలో కూర్చుని ఒక పేపర్ని తీసుకోండి. ఇప్పుడు చూపించబోయేటటువంటి ఈ బ్రహ్మయోగ సంఖ్యని 12 సార్లు అనేది రాయండి. ఖచ్చితంగా ఈ విధంగా చేసిన 24 గంటల్లోనే మీకు రిజల్ట్ రావచ్చు. లేదంటే వితిన్ 2 డేస్లో కూడా పట్టచ్చు, 3 డేస్ కూడా పట్టచ్చు. మీ కోరికను బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. పెద్ద కోరిక అయితే కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం చిన్నవైతే తొందరగానే జరిగిపోవచ్చు.
ఏదైనా సరే నమ్మకంతో చేయండి. దీనికి ఎలాంటి ఖర్చు లేదు కాబట్టి బ్రహ్మముహూర్తంలో కనుక మనం లేస్తే చాలు. యూనివర్స్కి ఎప్పుడు కూడా బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతల ఆశీర్వాదం బ్రహ్మముహూర్తం అనేది ఉంటుంది కాబట్టి యూనివర్స్ కూడా మనకి ఏదైనా పాజిటివ్గా అందించి మనకి ఖచ్చితంగా పాజిటివ్గా జరిగేలా చేస్తుంది. బ్రహ్మయోగ సంఖ్య నుంచి ఒక 12 సార్లు మీరు ఒక పేపర్లో రాయండి. దేవుడి గదిలో పెట్టండి. మీ ఇష్టం. అమ్మవారి ఫోటో ముందైనా సరే, స్వామివారి ఫోటో ముందైనా సరే, ఎక్కడైనా సరే దేవుడి గదిలో పేపర్ అనేది అలాగే ఉంచండి. మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ పేపర్ను తీసుకుని వెళ్ళి మీరు దేవుడి హుండీలో కావచ్చు, లేదంటే ఏదైనా గుడిలో చెట్టు కింద కావచ్చు, దేవుడి సమక్షంలోనే, దేవుడి గుడిలోనే, దేవుడి ప్రాంగణంలోనే ఈ పేపర్ని వదిలేయండి. ఎక్కడ కూడా తొక్కే విధంగా వేయొద్దు. ఆ మంత్రం ఏంటంటే హరిణ్యే నమః 975 ఈ నెంబర్ అనమాట. దీన్ని ఇలాగే రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఈ నెంబర్ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకోవడం కూడా రాయొద్దు. ఇది బ్రహ్మయోగ సంఖ్య అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ విధంగా ట్రై చేసి 12 సార్లు కనుక ఈ పేపర్ నిండా కూడా రాసుకొని మీ మనసులో సంకల్పాన్ని అనుకోండి. మీరు కోరుకున్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీ సొంతం కావాలని మీరు కోరుకున్న కోరికను మనసులో తలుచుకుని ఇలా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ కోరిక జరుగుతుందన్నమాట. వితిన్ 2 or 3 డేస్లో తప్పకుండా జరిగిపోతుంది. కాబట్టి నమ్మకంతో చేసి మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.